అందరికీ శుభాభినందనలు. ప్రదోషకాల పూజ ఎన్నో గొప్పవైన మరియు సమర్థవంతమైన ఆధ్యాత్మిక నివారణలలో ఒకటి శివుడిని ఆరాధించడం. పరమశివుడు మరియు పార్వతీదేవి నవగ్రహాలను సృష్టించి మన జీవితాలను ప్రభావితం చేసేటట్టు వాటికి ఎంతో శక్తిని ఇచ్చారు. ఈ ప్రదోషకాల పూజ ప్రాముఖ్యత మీలో చాలామందికి తెలిసే ఉంటుంది. ఈ జగత్తును రక్షించుటకు పరమశివుడు హాలాహలమును తాగినప్పుడు పార్వతీమాత ఆ విషాన్ని ఆపి ముందుకు వెళ్లకుండా చేయడానికి ఆయన గొంతును పట్టుకున్నారు. దానివల్ల ఆయన గొంతు నీలం రంగులోకి మారింది. అందుకే శివుడిని నీలకంఠ అని పిలుస్తాం. ఈ సంఘటన ప్రదోష సమయంలో జరిగింది. అంటే సాయంకాలం 4:30 గంటల నుండి 6 గంటల మధ్యలో, సంధ్యా సమయంలో, సూర్యాస్తమయ సమయం, చీకటి పడే సమయమే ప్రదోష సమయం. ఎటువంటి వారైనా ఈ సమయంలో శివారాధన చేసినట్లయితే వారి చెడు కర్మలు తొలగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీరు దీనికోసం శివయ్య గుడికి వెళ్ళి శివుని లింగానికి అభిషేకం చేయించండి. ఆయన అభిషేక ప్రియుడు కనుక పాలు, పెరుగు, పసుపు, గంధం, రోజ్ వాటర్ ఈ 5 పదార్థాలు మీరు కావాలనుకుంటే ఇంకా సమర్పించవచ్చు. ఇది ప్రతి అమావాస్యకు మరియు పౌర్ణమికి వచ్చే 13వ రోజు వస్తుంది. అంటే త్రయోదశి. ఆ రోజున ప్రదోషకాల పూజ చేయాలి. ఈ సమయాన్ని బాగా వినియోగించుకోండి. 4:30 గంటల నుండి 6:30 గంటలు అనగా 2 గంటల సమయం ఓం నమః శివాయ మంత్రమును లేదా నీలకంఠ అనే నామముతో మీ ఇంటిలో దీపం వెలిగించి కానీ గుడికి వెళ్ళి కానీ పూజించండి. మీరు ఈ విధంగా చేసినట్లయితే మీ పాపములను, కర్మలను శివుడు హరిస్తాడు. అందుకే దీనికి ప్రదోషం అనే పేరు వచ్చింది. మీ దోషాలన్నీ హరింపబడతాయి కాబట్టి ఈ విధంగా ప్రయత్నించి చూడండి. ఆ పరమశివుడు ఆశీస్సులు మీకు అందాలని కోరుకుంటున్నాము. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.